జగనన్న సంక్షేమ పథకాలలో చాలా ముఖ్యమైనదని కూడా చెప్పుకోవచ్చు సామాజిక పెన్షన్ల కార్యక్రమం. సామాజిక పెన్షన్లు పెద్ద ఎత్తున రాష్ట్రంలో దాదాపు ఇప్పుడు 3000కు చేరుకుంది. 3000కు చేరుకున్న నేపథ్యంలో లబ్ధిదారులు ఏ విధమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు, ఎటువంటి సంతోషం వ్యక్తం చేస్తున్నారనే అభిప్రాయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం కటారి మరియమ్మ గారి దగ్గర ఉన్నాము. వారు ఎటువంటి ఆనందం ఉంది, ఏంటి వారి వ్యక్తిగత అభిప్రాయం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. ఓకే, ఏంటి అసలు సామాజిక పెన్షన్లు ఎప్పటి నుంచి వస్తున్నాయి మీకు? మా ఆయన గారు చనిపోయి ఇప్పుడు 8 నెలలు. 5 నెలలకే 6 నెలలకు మాకు పెన్షన్ వచ్చేసింది. జగనన్న కార్యక్రమంలో మాకు అన్ని మంచిగా జరుగుతున్నాయి. పెన్షన్ వస్తుంది, రేషన్ బియ్యం వస్తున్నాయి, అన్ని బాగుండయి. కానీ ఈసారి కూడా జగనన్ననే గెలిపించుకుంటాం. ఫస్ట్ లో మీకు ఎంత వచ్చింది? అదే 2750. 50 నుంచి వచ్చింది. ఇప్పుడు 3000 అయింది. చాలా సంతోషంగా ఉంది. జగన్ చెప్పాడంటే చేస్తాడనేది ఒక మాట అయితే ఉంది. 3000 దాకా పెంచుకుంటూ పోతానన్నాడు. ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మీకు? ఇప్పుడు అన్న మాట నిలబెట్టుకున్నాడండి. ఈసారి మట్టుకి జగనన్నకే మా ఓట్లు. అది ఓకే. మరి చాలా మంది జగన్ ఓడిపోవాలి, జగన్ ప్రభుత్వం దిగిపోవాలని పెద్ద ఎత్తున ప్రచారం చాలా మంది అంటున్నారండి. ఈసారి రాడు, ఓడిపోతాడని అంటున్నారు. కానీ ఎవరి మనసులో ఉండేది వాళ్ళకే ఉంది. జగనన్నకే మా ఓట్లు వేస్తాం, మేము గెలిపించుకుంటాం. ఎందుకని ఆ ప్రచారం జరుగుతుంది? మరి చిన్న పల్లెటూరులోని ఇటువంటి ప్రచారం జరుగుతుంటే మరి పట్టణాల్లో పరిస్థితులు ఏంటి, అట్లా ఎలా ఉంటుంది? ఏమోనండి, మరి అప్పులు అంటున్నారు. మరి మనకేమో పెద్ద పెద్ద తెలియదు కదా. అదే కట్ట పుకారు పుట్టిస్తా ఉంటారు. పేదవాళ్ళకి అసలు మంచి జరుగుతుందని. చాలా మంచి జరుగుతుందండి. చాలా చాలా జరుగుతుంది. గత ప్రభుత్వం చూశారు, చంద్రబాబు ప్రభుత్వం కానీ మిగతా ప్రభుత్వాలు కానీ చూశారు, ఏది నచ్చుతుంది మీకు? అసలు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో మేమేం అందుకోలేదండి. మేము అందుకుంది జగన్ గారు దాంట్లోనే. ఇటువంటి సంక్షేమ పాలన కానీ ఇటువంటి పాలన కానీ మీ ఊర్లో కోరుకుంటున్నారా లేదా? కోరుకుంటున్నారండి, చాలా మంది కోరుకుంటున్నారు. జగన్ అన్నే రావాలి ఈసారి. చాలా మంది పెన్షన్లు కానీ లేదా కార్యక్రమాలు తీసుకునే వాళ్ళు కూడా ఈసారి జగన్ ఓటే వేస్తారో ఏరో అనేది ఒక డౌట్ అయితే ఉంది. వేస్తారండి, ఓట్లు అయితే వేస్తారు. అది గ్యారంటీ మాకుంది. ఎందుకంటే ఇంత చేసి ఇళ్ళకి వచ్చి పెన్షన్లు ఇచ్చి వేయకపోతే ఇక మన దగ్గర నీతి లేనట్టు. అది ఓకే. మరియమ్మ గారు, మరి మీరు కోరుకున్నట్లు మిగతా వాళ్ళు కూడా ఇదే విధంగా కోరుకుంటున్నారండి, చాలా మంది కోరుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు మీ చేతిలో ఎంత ఎంత ఉంది? 3000 డబ్బులు ఎన్ని ఉన్నాయి? 3000 ఉంది. ఇప్పుడే అందుకున్నారా? ఇప్పుడే అందుకున్నాం. ఇప్పుడే తీసుకున్నారు. సంతోషం, చాలా సంతోషంగా ఉంది. మీ ముఖంలో కూడా చిరునవ్వు, ఆనందం కనపడుతుంది. చాలా. జగనే వచ్చి ఇచ్చినట్టు ఉందా? అవును, జగన్ మా పెద్ద కొడుకు. జగనే వచ్చి మా ఇంటికి వచ్చి ఇచ్చినట్టు ఉంది. అది చాలా మంది జగన్నే మరి ఇంట్లో సభ్యుడిగా అనుకుంటారు, నిజమే? అవును, అవునండి. చాలా మంది ముసలోళ్ళు మరి వెళ్ళలేక మరి ఇంటికి 5ంటికి వచ్చి మరి వాళ్ళు డోర్ కొట్టి, అనిల్ అయితే మేము లెగము అసలు. మా ఇంటికి వచ్చి డోర్ కొట్టి పెన్షన్ ఇస్తాడు, 5ంటికి వాళ్ళు ఇచ్చేసేస్తారు. అది. కానీ ఒకప్పుడు ఎలా ఉండేదమ్మా ప్రభుత్వ పథకాలు కానీ ఎలా అందుకునే వాళ్ళు? ఏం లేదండి, అంతకుముందు మా ఆయనకి వచ్చేది పెన్షన్. ఇక ఆయన చనిపోయినాక నాకు వస్తుంది. ఆయన ఎలా తెచ్చుకునేవాళ్ళు? ఆయన పొద్దునెళ్ళి సాయంత్రానికి వచ్చేవాడు. అది మీరు చూసేవాళ్ళు కదా? చూసేవాళ్ళమే. మాకైతే అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. చక్కగా ఇంటికి వచ్చి మా డోర్ కొట్టి ఇస్తారు. 5ంటికల్లా మాకు పెన్షన్ చేతిలో పడిపోతుంది. అట్లాంటి వ్యక్తిని మర్చిపోయామనుకో ఇక మనం ఇక వేస్ట్. ఒకవేళ జగన్ రాలేదనుకో పరిస్థితి ఏంటి మరి? పరిస్థితి ఏమైంది, మళ్ళీ మనం వాళ్ళ కాళ్ళ కాడకి వెళ్ళాల్సిందేగా. అది మళ్ళీ నిలబడి పెన్షన్ తెచ్చుకోవాల్సిందేనా? మరి తెచ్చుకోవాల్సిందే కాక. అదే జగనన్న వచ్చాడు అనుకో చక్కగా ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. మళ్ళీ ఇది ఎలా ఉంటుంది? అవును. సో ఏం చెప్తారు మరి మిగతా వాళ్ళకి? ఏం చెప్తారు? మేము అందరు కోట్లు వేయమని చెబుతామండి, జగనన్నని గెలిపించుకుందామని చెబుతాము. జగనన్న గెలిపించుకుంటే మళ్ళీ ఇలానే ఉంటుంది. అవును, లేదంటే మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కోవాల్సింది.